దేశాన్ని కాపాడే సైనికుడి భార్యకే రక్షణ లేదా? ఒక ఐఏఎఫ్ అధికారి కుటుంబానికే ఈ గతి పడితే సామాన్యుల పరిస్థితి. నాగ్పూర్ లో భారత వైమానిక దళ అధికారి భార్యపై జరిగిన అమానుష్య ఘోరం. నన్ను వదిలేయని ఆ మహిళ గుండె పగిలేలా ఏడుస్తున్న ఆ మతోన్మాదులకు కనికరం లేదా? లవ్ జిహాద్, బలవంతపు మత మార్పిడి ముఠాలు ఎంతలా బరితెగిస్తున్నాయో చెప్పడానికి ఉదాంతమే స్పష్టమైన ఉదాహరణ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ భయంకరమైన నిజాన్ని ఇప్పుడు చూద్దాం. నాగ్పూర్ లో 24 ఏళ్ల వివాహితపై పక్కా స్కెచ్ తో ఈ దారుణానికి ఒడిగట్టారు. బాధిత మహిళ, నిందితుడు అయ్యాజ్ తాష్ ఒకే స్కూల్లో చదువుతున్నారు. ఆ పాత పరిచయంతోనే 2027 ఫిబ్రవరిలో ఆమెను ఒక హోటల్ కు పిలిచారు. అక్కడ ఆమెకు మత్తు మందిచ్చి అత్యంత క్రూరంగా అత్యాచారం చేశాడు. ఆ సమయంలో అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పెడతానంటూ నిరంతరం బ్లాక్ మెయిల్స్ చేస్తూ వచ్చాడు. భయపెట్టి ఆమె నుండి లక్షలాది రూపాయలు లాగాడు. ఈ ఏడాది మే 31న ఆమెను బలవంతంగా కల్మేశ్వర్ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా మత మార్పిడి పూజలు చేశారు. ఈ కుట్ర వెనుక హజ్రత్ మౌలానా అనే మత గురువు ఉన్నాడు. ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. చుట్టూ చేరి ఇస్లామిక్ మంత్రాలు చదువుతుంటే ఆమె ప్రాధేయపడింది. ఆ తర్వాత ఆ కుటుంబం నేరుగా పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు అయ్యాజ్ తాష్, అమీన్ షేక్ లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మౌలానా కోసం గాలిస్తున్నారు. ఈ ఘోర ఉదాంతం దేశంలోని ప్రతి మహిళలకు ఒక పెద్ద హెచ్చరిక. మహిళలారా మేల్కొనండి, అప్రమత్తంగా ఉండండి. పాత పరిచయాలు, స్నేహపూర్వక సహాయాల వెనుకున్న నక్కలను గుర్తించండి. అసభ్యకర వీడియోల, బ్లాక్ మెయిలింగ్లకు అస్సలు భయపడకండి. ఎలాంటి ఆపద వచ్చినా భయం లేకుండా కుటుంబ సభ్యులకు, పోలీసులకు చెప్పండి. ఈ మతోన్మాద ముఠాకు ఉరిశిక్ష పడినప్పుడే దేశంలో మహిళలకు రక్షణ ఉంటుంది. మిత్రులారా, ఇప్పటిదాకా లవ్ జిహాద్ ను మాత్రమే చూసారు. ఇది మ్యారేజ్ జిహాద్ అన్నమాట. జాతీయవాదాన్ని అందిస్తున్న మీ మైండ్ మీడియా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెచ్చరికను ప్రతి ఒక్కరికి చేరవేసేలా ఇప్పుడే షేర్ చేయండి. జై హింద్. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.